హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి చిన్నిస్ వ్లాగ్స్। ఈ రోజు వీడియోలో నోరు చప్పబడినప్పుడైనా లేకపోతే ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడైనా వేడి అన్నంలోకైనా పులిహోరలోకైనా పెరుగన్నంలోకైనా ఎంతో టేస్టీగా సింపుల్ గా చేసుకునే ఈ చింతపండు పచ్చడిని అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి। ఇది 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది। అలాగే ప్రయాణాలప్పుడు పులిహోరలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు పాడవదండి। 20 రోజుల వరకు బయట పెట్టుకున్న 20 రోజుల వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది। ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి। అలాగే మనకి జ్వరాలు తగిలినప్పుడైనా ఇలా పచ్చడి చేసుకొని పుల్లగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దీనికి కావాల్సినవి చూడండి। నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అంత చింతపండు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అలాగే 2 వెల్లుల్లి గడ్డలు, ఒక 20 నుంచి 30 వరకు ఎండుమిర్చి తొడాలు ఒలుచుకొని తీసుకున్నాను। ఇప్పుడు ఈ క్వాంటిటీలో నేను మీతో ఈ పచ్చడిని అయితే చేసి చూపించబోతున్నానండి। ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేద్దాం పదండి। పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని బాండిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల మెంతులను అయితే వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ల ఆవాలను కూడా దీంట్లోకి యాడ్ చేసి కొంచెం చిటపటలాడేంత వరకు ఉంచుకొని తీసి ఒక గిన్నెలోకి అయితే ఉంచేసుకుందాం। ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుందండి। ఇవి పక్కనైతే పెట్టుకుందాం। అదే బాండిల్లో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఇవి కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అదే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం। ఇవి చల్లారనిద్దాం। అదే బాండిల్లో ఇప్పుడు మనం తీసుకున్న ఎండుమిర్చిని అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి। కొంచెం వేడైన తర్వాత మనం కొంచెం ఆయిల్ని అయితే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదండి। వేసుకొని ఇవి కూడా బాగా వేగేంత వరకు, బాగా ఎర్రబడేంత వరకు వేయించుకుందాం। ఈ విధంగా వేగిన తర్వాత ఇవి కూడా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం। అదే బాండిల్లో అర గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను। ఇప్పుడు ఈ చింతపండుని బాగా మగ్గించుకోవాలి। ఈ వాటర్లో వేడయ్యాక ఈ వాటర్లో వేసుకొని బాగా మనం గుజ్జు అయ్యేంత వరకు, లైక్ మనం పులిహోర చింతపండు పులిహోర కలుపుకుంటాం కదా, అలా అయ్యేంత వరకు మనం ఈ నీళ్ళలో దీన్ని చింతపండునైతే బాగా మరిగించుకుందాం। చూడండి ఇది కూడా బాగా మరిగిపోయింది కదా, దగ్గర పడిపోయింది। ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుమునైతే యాడ్ చేద్దాం। యాడ్ చేసి స్టవ్ ఆపుకొని దీన్ని కూడా చల్లారనిద్దాం। మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి। నేను మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను। ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఆవాలు మొత్తం వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ అయితే చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలి। ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు గుజ్జునైతే యాడ్ చేయాలి। నేను కొంచెం సైడ్కి తీసి పెడుతున్నా అండి, ఎక్కువ అవుతుందేమోనని। చూడండి దీన్ని కూడా మిక్సర్ జార్గా పట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేసింది కదా। ఇప్పుడు దీంట్లోకి సరిపోలేదని గుజ్జును కూడా నేను చింతపండు గుజ్జును కూడా యాడ్ చేశాను। ఇప్పుడు దీన్ని అయితే మనం పోపు పెట్టుకుందాం। పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, పోపుకి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి। పోపు దినుసులు, కొంచెం పచ్చెనగపప్పు ఎక్కువగా వేసుకుంటున్నాను, అలాగే 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 20 నుంచి 30 వరకు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోవాలి। మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి, లేకపోతే పసుపు వేసుకోండి, నేను ఆ 2 యాడ్ చేయట్లేదండి। చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చడిని అయితే యాడ్ చేసుకోవాలి। ఈ పచ్చడిని యాడ్ చేసుకొని బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి। బాగా ఉడికిన తర్వాత మనం దీనిని సర్వ్ చేసుకోవటమేనండి।
చూశారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ పచ్చడిని ఈ వీడియో చూస్తూ ప్రిపేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.